జగన్లా తాను కక్షపూరితంగా వ్యవహరించడం లేదని సీఎం చంద్రబాబు అన్నారు. అలా ఉంటే తాను సీఎం అయిన వెంటనే ఆయన్ని జైల్లో పెట్టేవారమన్నారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టమన్నారు. అందరి సంగతి ఒకేసారి చూడాలంటే కుదరదన్నారు. పెట్టుబడిదారులకు నమ్మకం పెంచుతున్నామని తెలిపారు. 6 నెలల్లో 4 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ఇక జగన్ అధికారంలోకి రాడని పెట్టుబడిదారులకు చెబుతున్నామని చంద్రబాబు చెప్పారు. ఇక పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఇంకా ఏం చెప్పారు చంద్రబాబు? సతీష్, ఈరోజు కొత్త సంవత్సరం సందర్భంగా కూడా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ మీడియా చిట్ చాట్ లో కూడా పలు అంశాలపైన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. దాదాపు ఆయన రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపైన కూడా ఆయన నేరుగా ప్రస్తావించారు. అయితే ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న ఏదైతే గత కూటమి సర్కారు 6 నెలలకు అధికారంకి వచ్చాక ప్రభుత్వం చేస్తున్న పనితీరు పైన గత 5 ఏళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఏదైతే విధ్వంసం ఉందో దానిపైన కూడా ఆయన చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రధానంగా చూసుకుంటే గత 5 ఏళ్లలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా ప్రతి అంశంలో కూడా భయపడే పరిస్థితి నెలకొందని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. చెప్పాలంటే 2024 సంవత్సరం అనేది ఒక హిస్టారికల్ ఇయర్ అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ప్రజలు ఒక విధంగా వైసీపీని పూర్తిగా పక్కకు తోసి కూటమి సర్కారుకు అధికారంలోకి ఇచ్చారని చెప్పడం జరిగింది. అయితే గత ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మొత్తం ఆర్థిక విధ్వంసం జరిగిందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. అయితే ఏదైనా సరే గత వైసీపీ ప్రభుత్వం లాగా తాము వన్ సైడ్ కాదని చెప్పేసి జగన్ లాగా కక్షపూరితంగా వహించే ధోరణి తమ ప్రభుత్వానికి లేదని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేశారు. అలాంటి ఉద్దేశాలు ఉంటే మటుకు ఖచ్చితంగా తాము అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ తో పాటు అతని ముఖ్య అనుచరులతో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే జైల్లో పెట్టే విధంగా కూడా చర్యలు తీసుకునే వాళ్ళమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కానీ తమకు అలాంటి ఉద్దేశం లేదని చెప్పేసి ఖచ్చితంగా తప్పు చేసేట మటుకు శిక్ష తప్పదని, చట్టపరంగా న్యాయపరంగా వాళ్ళకు కేసులు ఎదుర్కోవడం తప్పదని చెప్పేసి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా తమకు కక్షపూరితమైన ధోరణి లేదు కాబట్టి ఇంకా జగన్ ఇలా ఉన్నాడని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకుంటే గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని విధ్వంసం చేసి పెట్టారని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఇప్పుడిప్పుడే ప్రస్తుతం 6 నెలల కూటమి సర్కారు పాలన కూడా ఇప్పుడిప్పుడే ప్రభుత్వం గాడిలో పడుతుందని చెప్పేసి అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. గత 5 ఏళ్ల పాలనలో అంటే ల్యాండ్ మాఫియా కావచ్చు, ఇసుక మాఫియా కావచ్చు, లిక్కర్ మాఫియా కావచ్చు, ఇలా అన్ని అంటే గ్రానైట్ మాఫియా కావచ్చు, ఇలా అన్ని విధాలుగా కూడా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పెట్టారని చెప్పేసి ఇంకా లోతుగా వెళ్తుంటే ఒక్కొక్క ఆర్థికమైన విధ్వంసం కూడా బయటపడుతుందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వం పైన కూడా ఆయన మండిపడ్డారు. అయితే రాష్ట్రం ఇంత విధ్వంస ఆర్థిక సంఘం నిధులు కూడా అంటే దాదాపు రాబోయే 2 ఏళ్ల కాలానికి సంబంధించిన ఆర్థిక సంఘం నిధులు ఏదైతే రాష్ట్ర అభివృద్ధికి ఇస్తారో ఆ ఆర్థిక సంఘం నిధులు కూడా ఇప్పటికే వాళ్ళు వినియోగించుకొని కూడా అవి ఎక్కడ పక్కదారి పట్టాయి కూడా అర్థం కాకునే పరిస్థితుల్లో కూడా రాష్ట్రాన్ని ఆర్థిక పరంగా నాశనం చేసి పెట్టాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వం పైన కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీరు పైన కూడా ఆయన మండిపడ్డారు. అయితే ప్రస్తుతం తమ కూటమి ప్రభుత్వం పైన తన బ్రాండ్ ఇమేజ్ పైన కూడా ప్రజలకు ఒక నమ్మకం ఉందని చెప్పేసి ఆ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా తాను రాష్ట్ర అభివృద్ధి కూడా ముందుకెళ్తున్నా అని చెప్పేసి కూడా ఒకవైపు సంక్షేమ పథకాలు మరోవైపు రాష్ట్ర అభివృద్ధి ఈ రెండు వేరే చూసుకుంటా సమానంగా అటు ఉద్యోగాలకు కూడా ప్రతి నెల జీతాలు ఇచ్చేలా కూడా మొత్తం ఆర్థిక కష్టాలలో కూడా ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం, సూపర్ 6 ఇచ్చిన హామీలు ఇస్తున్నా అవి కూడా అమలు చేస్తూ ముందుకెళ్తున్నామని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. మొత్తం చూసుకునే మటుకు ఒకవైపు కేంద్ర సహకారంతో పాటు అటు కూటమి సర్కార్లోని ఇతర పార్టీ నేతల మొత్తం అంటే జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో కూడా మొత్తం మీద రాష్ట్రాన్ని ఒక గాడిలో పెడతామని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. మొత్తం మీద చూసుకునే మటుకు గత వైసీపీ పాలన మటుకు 5 ఏళ్ల పాలన మటుకు మొత్తం అక్రమాలు, అవినీతి, మొత్తం ఆర్థిక విధ్వంసం జరిగిందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా చిట్ చాట్ లో స్పష్టం చేయడం జరిగింది. అయితే ప్రజలు తమ మీద పెట్టుకున్న నమ్మకాల మటుకు ఏది ఒమ్ము చేయకున్న మటుకు ఖచ్చితంగా అన్ని విధాలుగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి చెప్తున్నారు. అయితే ప్రధానంగా ఇప్పటికే రాష్ట్రంలో ఒక రాష్ట్రం అంటే ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఒక నమ్మకం ఏర్పడని చెప్పేసి పెట్టుబడిదారులు కూడా గత వైసీపీ పాలన కూడా మొత్తం వాళ్ళు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టకుండా పారిపోయారని ఇప్పుడు తమ బ్రాండ్ ఇమేజ్ మీద తమకున్న ఇప్పుడు ఉండే కూటమి సర్కార్ మీద నమ్మకంతో పెట్టుబడిదారులు కూడా పెద్ద ఎత్తున కూడా రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అయితే గతంలో జరిగిన విధ్వంసాలన్నీ ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు ముందుకు
తీసుకుంటున్నామని చెప్పేసి కూడా దీనిపైన కూడా ప్రజలు ఖచ్చితంగా ఆలోచించాలా. ఏదైతే స్థిరమైన ప్రభుత్వం ఉండాలని చెప్పేసి అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మీడియా చిట్లతో పలు అంశాలపైన కూడా ఆయన ఆసక్తికర అంశాలు కూడా ఆయన చెప్పడం జరిగింది. సతీష్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.